నమస్తే ఫ్రెండ్స్, గుత్తొంకాయ మసాలా కర్రీ చూపెట్టిపోతున్నాను. 2 స్పూన్లు పల్లీలండి, అంటే వేరుశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి. కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను, టమోటా 1, ఆనియన్ మిక్సీ పెట్టుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వంకాయల్లో పట్టినంత పెట్టుకొని మిగతాది వేసేసుకోవాలి. మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా పెట్టుకొని మిగతా పేస్ట్ ఇందులోనే వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్లో వేగుతుంది. వేగిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. కొంచెం చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి తగినంత. కొంచెం చింతపండు గుజ్జండి. రెడీ అండి గుత్తొంకాయ మసాలా కర్రీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి. చూడండి, కాయ అస్సలు చితకకుండా ఎంత చక్కగా వచ్చిందో.